సొలొమోను అనేటటువంటి దావీదు కుమారుడు ఎప్పుడు రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుగా అభిషేకించబడుతున్నప్పుడు సొలొమోను ఎదుర్కొన్న ఆటంకాలు, అభ్యంతరాలు ఏమిటి? 20 సంవత్సరాల వయసే కానీ రాజుగా అభిషేకించబడిన తర్వాత భలే నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితంగా తిరుగులేని రాజుగా తాను ముందుకు సాగాడు. తాను తీసుకున్న ఆ భలే నిర్ణయాలు ఏమిటి? వచ్చే ఆదివారం నుంచి అద్భుతమైన సిరీస్ సొలొమోను యొక్క పరిపాలన ప్రారంభం. రాబోయే కొన్ని నెలల్లో మీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు విననటువంటి అద్భుతమైన సందేశాలు మీరు వినబోతున్నారు. మీ బిడ్డలను తీసుకురండి. యవ్వన ప్రాయంలో వాళ్ళు ఎలా జీవించాలో సొలొమోను యవ్వన ప్రాయం ద్వారా దేవుడు నేర్పించబోతున్నాడు. మీ బిడ్డలకు మీరు చెప్పలేంది, బోధించలేంది, నేర్పించలేంది దేవుని మందిరంలో నేర్పించబోతున్నాడు. కుటుంబంగా వచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కూడా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రతి ఆదివారం 6 గంటలకు, 10 గంటలకు, అలాగే సాయంత్రం 6 గంటలకు. స్థలం శ్రీ మాగంటి సీతారామదాసు లలితాంబ కళ్యాణ మండపం, నల్లజర్ల రోడ్, తాడేపల్లిగూడెం 2, ఆంధ్రప్రదేశ్.